పితా పుత్ర పవిత్రాత్మ నామమునా కను పాపవలే మము కాయుమని నీ కుమారుని వేడమ్మ ఆరోగ్యమాత. ప్రియమైన సహోదరి సహోదరులారా, నవదిన ప్రార్థనలో 3వ రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. We are entering into the 3rd day of novena today to Our Lady of Good Health as we celebrate the feast day in our center on the 21st of this month. 21వ తారీఖున 3వ ఆదివారం పండుగ కోసం సిద్ధపడుతున్న శుభవేళలో మీ అందరి ఉద్దేశముల కోసం నవదిన ప్రార్థనను భక్తితో ప్రార్థిస్తాం. మహా ఆదరము స్నేహము గల ఆరోగ్యమాత, పవిత్ర జీవనానికి నీవే ఆదర్శము. తల్లి వర్ధిల్లు. చిరుప్రాయంలోనే లోకాశలను త్యజించి తల్లిదండ్రులను వీడి ఆలయంలో నిన్ను దేవునికి కానుకగా అర్పించుకున్నావు. క్రీస్తు అనుగ్రహించిన నూతన జీవితంను పొందిన మేము శరీరము, లోకము, సైతాను అను 3 పాశములను త్యజిస్తామని ప్రమాణం చేసి ఉండి కూడా అనేక మారులు దారి తప్పి ఉన్నాం. మా ప్రమాణములను మీరి ఇహలోక సుఖములలో మునిగిపోయి అనేక తప్పిదములు చేసి ఉన్నాం. శాశ్వతమైన పరలోక మహాదానందాన్ని మరచిపోయాం. ప్రేమకు నిలయముగా మా రక్షణకి సిలువలో బలి అయిన యేసయ్యను మా పాపపు జీవితం వలన పరిహసించాము. పలు క్రూర కర్మల చేత ఎగత్తాళి చేసి ఎడబాసినాం. కరుణగల దేవుని కమనీయ పుత్రి అమలోద్భవి మాత, మా పాపపు స్థితిని తలంచి పశ్చాత్తాపంతో గుండెను బాదుకుంటూ పరితపిస్తున్న మమ్ము హీనమైన ఈ పాపపు రొంపి నుండి కాపాడండి. సైతాను వలలో పడి కన్ను మిన్ను గానక మా పాపములొచ్చే దేవుని నిందించిన మా కొరకు పరమ తండ్రి క్షమాభిక్ష ప్రసాదించ అర్థించండి. దైవానుగ్రహ ప్రకాశాన్ని కోల్పోయి చీకటిలో తిరుగాడుచున్న మమ్ము మీ ప్రేమాధార హస్తములను చాచి ఆదుకొనండి. మా రక్షకుడైన శ్రీ యేసునాథుని తిరుహృదయము నుండి ఎడతెగక స్రవించు జీవజలముల గ్రోలి మేము దేవుని పవిత్ర జనంగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో ఆరోగ్యమాత మనందరికీ ఆరోగ్యంను అద్భుతాలు చేయమని ప్రార్థిస్తాం. సంబన, రిషిత, రోష్మేరీ, కారుణ్య, సాగర్లను ప్రభు దీవించినందుకు కృతజ్ఞతగా మంచి చదువులు, జ్ఞానము, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సౌజన్య రాస్తున్న నార్సెట్ ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వచ్చినట్లుగా, రాజేష్ మంచి ఉద్యోగం, మంచి జీవిత భాగస్వామి కొరకు కుటుంబంలో మంచి ఆరోగ్యం, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బి మంజుశ్రీ శారీరక మానసిక ఆరోగ్యం, శివరాం ప్రసాద్ పోగొట్టుకున్న ఆస్తి తిరిగి వచ్చినట్లుగా, జయంత్ అనిత మంచి ఆరోగ్యం, కుటుంబ రక్షణ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే కె శ్రీనివాస్ నాగజ్యోతి కుటుంబం కృతజ్ఞతగా, నాగజ్యోతికి నీ సర్జరీ లేకుండా సంపూర్ణ స్వస్థత చేకూరినట్లుగా, ద్రియా ఇషాన్లకు మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా, ఇన్నయ్య తనైరా మంచి ఆరోగ్యం కొరకు, నాగజ్యోతికి హౌస్ లోన్ త్వరగా వచ్చినట్లుగా, కుటుంబ సభ్యులపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబంలోని ఆటంకాల నుండి విడుదల, బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా, మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శోభారాణి శవరెడ్డి కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా, బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనల కొరకు కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, బిడ్డకు దేవుని దీవెనలతో మంచి జీవిత భాగస్వామ్యం లభించినట్లుగా, బంగారు భవిష్యత్తు, చేస్తున్న పనులన్నింటిలో ప్రభు తోడుగా ఉండినట్లుగా, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అమలా మేరీ కుటుంబము 2వ సంవత్సరములుగా అమల కుటుంబంను 2 సంవత్సరాలుగా
బాధపడుచున్న కాలు నొప్పి నుండి ప్రభు స్వస్థపరచినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ జేమ్స్, ఫాదర్ జాన్ ప్రకాష్ జీవితంలో దివ్య కారుణ్యమూర్తి ఇంతవరకు చేసిన మేలులకు కృతజ్ఞతగా, అలాగే డెల్ఫిన్ అల్ఫోన్సా ఆత్మశాంతి కొరకు ఫాదర్ సిర్లు గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రభు ఓదార్పును దయచేసినట్లుగా, ఎం సందీప్ కుమార్ చేయబోయే ప్రతి ప్రయాణంలో ప్రభు తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి యొక్క ఉద్దేశములను కూడా ప్రభువునికి అర్పించుకుందాం. అలాగే ప్రతి రెండవ ఆదివారం ప్రవచన రూపంలో మరి దేవుని యొక్క సందేశం విని శాంతి, సమాధానం, ఆనంద, అద్భుతాలు పొందుకోవటానికి వచ్చినటువంటి యువకులందరినీ కూడా ప్రభు ప్రత్యేకంగా ఆశీర్వించమని మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మరియ తల్లి ఆరోగ్యమాత, వేలాంగణి మాత పండుగ గురించి నవదిన ప్రార్థనలు జరుపుతున్నాం. కావున ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే, సిలువ మహోత్సవంను కూడా మనం కొనియాడుతున్నాం. we celebrate the exaltation of the holy cross. So we come to that holy cross every day at 3 o'clock. So that is why we have not placed the holy cross here, but we take you to the holy cross through Mama Mary to the divine mercy, and we pray for each one of you. మీ అందరికీ మొట్టమొదటిగా సిలువ మహోత్సవ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ ద ఎగ్జాల్టేషన్ ఆఫ్ ద క్రాస్. మే యూ బీ ఎగ్జాల్టెడ్ టు ద నెక్స్ట్ లెవెల్. మీ అందరినీ కూడా దేవుడు మహిమతో నింపునుగాక. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవ, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయులు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నాజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అని యోహాను 1వ అధ్యాయంలో ప్రజలు ప్రశ్న అడిగే ఆ సంఘటన మనకు తెలిసినదే. అటువంటి నాజరేతులోనే శుభవార్తను మరియ తల్లి పొందుకున్నది. మీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో.
మీ జీవితం నాజరేతులాగా ఏదైనా మంచిది రాగలదా, జరుగునా అని సందేహంతో ఉన్నారేమో. సందేహం కాదు, సందేశం మీకు అందించే గబ్రియేలు దూత ఈరోజు మరియ తల్లికి కనిపించినట్టు మీ ఇంటికి వచ్చే పాటను పాడబోతూ ఉన్నాం. లూకాసు వార్త 1:26లో మనం అలా చదువుతున్నాం. దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేత్ నగరమునకు పంపెను. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతోనే ఉన్నారు అని లూకా 1:28లో పలికి శుభ సందేశం అందించారు. Luke 1:26 we hear about Nazareth, nothing good can come, but then there to Mama Mary good news came, and angel came and told her, you are full of grace and the Lord is with you. Luke 1:26-28. అదే శుభవచనం మీ పరిస్థితిలో కూడా ఈ పాట ద్వారా, ఈ నవదన ప్రార్థన ద్వారా వినబడునుగాక. భక్తితో పాడుదాం. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణతో చూపమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణతో చూడమ్మా. కను పాపవలే మమ్ము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కను పాపవలే మమ్ము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ. నజరేతూరిలో శుభ సందేశము అందుకొంటివి, బెత్లెహేములో బాలయేసుని భువి కందించితివి. నజరేతూరిలో శుభ సందేశము అందుకొంటివి, బెత్లెహేములో బాలయేసుని భువి కందించితివి. ఆవే మరియా, 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 ఆవే మరియా. భక్తితో మొదటి గుర్తులో ప్రభుని ప్రార్థిస్తాం. అమ్మ మరియ తల్లి ద్వారా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీకు ఉన్నటువంటి ప్రతి కొరతను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇది మా ఇంటిలో ఇది లేదు, లోటుగా ఉన్నటువంటి విషయాలు. వాట్ ఎవర్ యు ఆర్ ల్యాకింగ్ ఇన్ యువర్ లైఫ్, పర్సనల్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ, ప్లీజ్ రిమెంబర్ దోస్ ఇంటెన్షన్స్ అండ్ ప్రే. Because Bible says Philippians 4:19, my God will supply all my needs from the riches of his glory. నా దేవుడు తన ఐశ్వర్యమందు నా అవసరములన్నిటినీ తీరుస్తాడని ఫిలిప్పీ 4:19 వాక్యం చెప్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫస్ట్ మిరకిల్, అది కూడా బెస్ట్ మిరకిల్, బెస్ట్ వైన్. Yes, all these things, the best things happened in the first miracle, and that happened in the family only. సో మీ కుటుంబంలో ఏ అద్భుతం, శ్రేష్టమైనటువంటి కార్యం జరగాలో దానికోసం ప్రార్థించుకోండి. యోహాను 2వ అధ్యాయంలో జరిగింది, అలాగే ఇంకా 3వది మీ ఇంటిలోనే జరగబోతున్నది. భక్తితో మీరు ప్రార్థించుకోండి. అలాగే చాలామంది మాట ఇచ్చారు, ప్రభు అందరిని వదిలిపెట్టి పారిపోయిన నేను నీకోసం ప్రాణమును కూడా ఇస్తారని పేతురు లాంటి వాళ్ళు చెప్పారు, కానీ అందరు పారిపోయారు. కానీ వాక్యం చెప్తుంది యోహాను 19:24 యేసు సిలువ చెంత ఆయన తల్లి నిలబడి ఉన్నదని. మనతో చివరి వరకు నిలబడే ఒక వ్యక్తి మరియ తల్లి. ఆమెను గట్టిగా పట్టుకోండి. నాతో నిలబడవమ్మా, నాతో నడువమ్మా అని పాట పాడి మనము కూడా మన సిలువను మోయలేని సమయంలో మనతో నడుస్తున్న మరియ తల్లి మీద దృష్టి ఉంచి ముందుకు సాగుదాం, పాడుదాం. కానా విందులో కొరతలు తీర్చగ ప్రార్థన చేసితివి, యెరూషలేములో సిలువ శ్రమలలో యేసుతో నడిచితివి. కానా విందులో కొరతలు తీర్చగ ప్రార్థన చేసితివి, యెరూషలేములో సిలువ శ్రమలలో యేసుతో నడిచితివి. కను పాపవలే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా, కను పాపవలే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. భక్తితో మన జీవితంలో ఉన్న కొరతలు తొలగిపోయి గొప్ప అద్భుతం మీ కుటుంబంలో కూడా కానాపల్లిలో జరిగినట్టు జరగాలని ఇప్పుడు విశ్వాసంతో ప్రార్థించండి, పొందుకోండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొన్న మా రెండవ అక్క చనిపోయినప్పుడు నాకు అనిపించింది, ఆమె జీవితంలో నాకు తెలియదు, మీ గురించి తెలియదు, నా గురించి తెలియదు, ఆమె పడిన శ్రమలు బాధలు అనేకమైనది. అందుకే ఆ రోజు ఆ భూస్థాపన సాంగ్యంలో ఒక మాట నేను చెప్పాను. నాకు తెలిసినంత వరకు అక్కకు ఉత్తరించే స్థలం లేదు, ఆమె ఉత్తరించేదాన్ని ఇక్కడే ఉద్ధరించింది, మనకు ఎట్లా ఉంటుందో తెలియదని చెప్పాను. ఎస్, అండ్ ఐ ఆల్సో సెడ్, ఒకవేళ చర్చ్ నుంచి ఆమెను ఒక పునీతురాలుగా ప్రకటించకపోవచ్చు, కానీ నేను దగ్గర ఉండి చూశాను, కావున ఆమె ఒక జీవించిన పునీతురాలు అని నేను చెప్పగలను, కానీ పబ్లిక్ అని నేను చెప్పాను. ఈరోజు పబ్లిక్గా చెప్తున్నాను. అలా ఎంతమంది జీవిస్తున్నారో మన ఆదర్శ జీవిగా వాళ్ళందరినీ గుర్తిస్తాం. అలాగే అమ్మ మరియ తల్లిని చూస్తే పరలోకమునకు ఆరోపణమై ఆమె ఇప్పుడు డ్యూటీ లేకుండా సెలవు తీసుకొని రెస్ట్ తీసుకోవట్లేదు, మన తరఫున పోరాడుతూ ఉన్నది. అందుకే అప్పుడప్పుడు పరలోకం నుండి కిందికి దిగి వస్తుంది. వేళాంగణికి వచ్చింది, ఫాతిమా నగరంకి వచ్చింది, లూర్దునికి వచ్చింది, మన సింగారంలో వచ్చింది. ఇలా కొన్ని చోట్ల కన్నీళ్లు కారుస్తుంది, రక్తదారులు జరుగుతున్నాయి. ఇవన్నీ దేనికంటే మీరు ఒంటరిగా లేరు, నేను మీతో ఉన్నాను, నేను పరలోకం పోయి రెస్ట్ తీసుకోవట్లేదు, మీకు రెస్ట్ దొరికే వరకు నాకు రెస్ట్ లేదని చెప్పినట్టు మరియ తల్లి మన మధ్యలో అప్పుడప్పుడు దర్శనమిస్తూ ఉన్నది. భూలోకంలో జీవించినప్పుడు కూడా ఆమె గురించి ఇచ్చిన సర్టిఫికేట్, ఎలిజబెత్ అమ్మ ఇచ్చిన సర్టిఫికేట్ అదేమిటంటే, నీవు స్త్రీల అందరిలో ఆశీర్వదింపబడిన దానవు. ఇక రెండవ సర్టిఫికేట్ మీకు కూడా మీ పిల్లలకు కూడా చెందినది, నీ గర్భఫలము కూడా ఆశీర్వదింపబడినది. అంటే మిమ్మల్ని దేవుడు ఈ పండుగ ద్వారా నవదిన ప్రార్థన ద్వారా ఆశీర్వదిస్తాడు. గర్భఫలం అంటే మీ పిల్లలను కూడా దీవిస్తాడు అనమాట. లార్డ్స్ వర్డ్ సేస్ ఇన్ Luke 1:42-43, Mama Mary, yes, she became a blessing. Elizabeth confessed and proclaimed loudly, saying, Blessed are you among women, and blessed is the fruit of your womb. That's why all of you, those who are married, you will be blessed, your children will be blessed according to this word of God. Amen. పిల్లల గురించి బాధపడుతున్న వాళ్ళకు ఈ రోజు నుండి పిల్లల ద్వారా శుభవార్తలు కలుగునుగాక. భక్తితో పాడుదాం. పరలోకమునకు కొనిపోబడిన దేవుని తల్లివి, స్త్రీలందరిలో ఆశీర్వాదం పొందిన రాజ్ఞివి. పరలోకమునకు కొనిపోబడిన దేవుని తల్లివి, స్త్రీలందరిలో ఆశీర్వాదం పొందిన రాణివి. ఆవే మరియా, 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 ఆవే మరియా. పరలోకం నుండి మన కోసం ప్రార్థిస్తున్న మరియ తల్లి వైపు చూస్తూ వేళాంగణి మాత స్వరూపం రోజు మీకోసం నవదన ప్రార్థనలో ఉంచబడింది. ఆ కిరీటాన్ని చూసుకొని ఆ కిరీటం మీకోసం ఉందని నమ్మకంతో గుర్తు చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కడుపులో గర్భంలో మోసింది, కడదాకా మోసింది, భద్రంగా కాపాడింది, ప్రాణాపాయం కలుగకుండా యేసయ్యను బాలయేసును కాపాడింది. ఆ తల్లి ఒడిలో మనం కూడా కూర్చొని ఈ ప్రార్థనను ఈరోజు చెప్పుదాం. ఎస్, షీ వాస్ అ గ్రేట్ ప్రొటెక్టర్ ఆఫ్ లిటిల్ బేబీ జీసస్ అండ్ షీ కంటిన్యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ హూ లుక్స్ ఫర్ హర్ sanctuary, for her protection. Let us pray together. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వారిని DMI 24/7 గ్రూపును ఉడకాలలో పాల్గొంటున్న వారందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. మీరు ఏ విన్నపాలు రోజు రాసుకొని చేయి ఉంచి ప్రార్థన చేయమంటున్నానో అక్కడ చేయి ఉంచి ఇప్పుడు విన్నపాల కోసం ప్రార్థించి అది జరుగుతుంది. కావున ఇలా నాతో పాటు చెప్పండి. Keep that hand of yours on that intention you wrote every day. I'm asking you to place there and pray. Now start praying. Join with me and say, యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. Jesus, I trust in you. పునీత ఫాస్టినా అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ఆరోగ్య మాత, మా కొరకు ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్, Pray for us. మీకు కొన్ని శుభవార్తలు ఈ గుర్తులో నెక్స్ట్ గుర్తులో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటిగా మన కోసం దేవుడు ఆఫ్రికాలో ఇప్పుడు గొప్ప సేవ చేస్తున్నటువంటి స్వస్థత వరం పొంది చక్కగా వాక్య పరిచర్య చేస్తున్నటువంటి ఫాదర్ గారిని అక్టోబర్ నెలలో 3, 4, 5 అక్టోబర్ 3వ తారీఖున, 4వ తారీఖున, 5వ తారీఖున శుక్రవారం, శనివారం, ఆదివారం సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్లో
సాయం సమయమున 5 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక స్వస్థత మహాసభ నడిపించడానికి ఫాదర్ గారు వస్తున్నారు. అందువలన దీన్ని నడిపించే డివైన్ లైట్ మినిస్ట్రీస్ వారు పాస్టల్ సెంటర్ క్యాథలిక్ కరిస్మాటిక్ రెన్యూవల్ గ్రూప్ తరఫున వార్త మనకు అందింది. అందువలన నేను ప్రకటిస్తున్నాను, అందరినీ దయచేసి ప్రోత్సహించండి. ఇది అరిదుగా దొరికే అవకాశం. ఫాదర్ గారు ఆల్ ద వే ఆఫ్రికా దేశం నుండి మనలందరినీ సందర్శించి వస్తూ ఉన్నారు. ఫాదర్ గారు పేరు ఫాదర్ యాంథనీ పరణికమిలిల్ వీసీ, పోటా గ్రూపు చెందినటువంటి ఫాదర్ గారు చక్కగా వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యలో ఉంటారు. రండి, దేవుని దీవెనలు పొందండి. అక్టోబర్ 3, 4, 5 సాయం సమయం 5 నుంచి 9 గంటల వరకు. In the coming month, we have the good news. All the way from Africa, Father Anthony Paranikamilil, VC, Pota Group, Father who is by God's grace filled with the Holy Spirit and also healing power, and he also preaches very profoundly the word of God, very humble man. So he will be with us, and October 3rd, 4th, 5th, Friday, Saturday, Sunday, and the timing is evening 5 to 9 p.m. and the venue is St. Mary's High School Ground, Sikandrabad. St. Mary's Basilica కాదండి, గ్రౌండ్ కాదు, సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్లో ఈ చక్కటి వాక్య పరిచర్య స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మీరందరూ వచ్చి నాతో పాటు అక్కడ మనం కూడా దేవుని యొక్క నామములో పాల్గొంటూ దేవుని యొక్క దీవెనలు పొందాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. అందరు రండి, దేవుడు అరిదిగా ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వేళాంకణిలో ఆరోగ్య మాతగా కుమారునితో దిగివచ్చి కుంటివానికి నడచుటకు నీవు సహాయం చేసితివి. ఈ యొక్క ధ్యానాంశం మీద 21వ తారీఖున కుంటి వాళ్ళంటే ఏమిటి, మన జీవితంలో మనం ఎలా ఉన్నామో ఆ విషయములన్నీ మనం నేర్చుకుందాం. 3వ ఆదివారం పండుగ సందర్భంగా రండి. ఆ దినమున మీ విన్నపాలన్నీ కూడా తీసుకొని సమర్పించడానికి రండి, కుటుంబ సమేతంగా రండి. పండుగకు మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. Yes, on 21st, that is third Sunday, we complete this novena the previous Saturday, 20th. Next day is the feast of Our Lady of Good Health, and we will have special procession and also special healing service that particular day. ప్రదక్షిణ ఉంటుంది. ఇదే మరియ తల్లి స్వరూపంతో అద్భుత రీతిగా నాకు గిఫ్ట్గా ఒక వ్యక్తి ఇచ్చారు. అది మీకు ఆ రోజు గిఫ్ట్ కంటే తీసుకెళ్ళటానికి కాదు, మీ మధ్యలో తీసుకొచ్చి ప్రదక్షిణ రూపంలో ప్రార్థించడానికి రండి. దేవుని దీవెనలు పొందండి. యేసు కాలంలో కుంటి వాళ్ళు నడిచారు. ఇప్పుడు మన కాలంలో అమ్మ మరియ తల్లి ద్వారా కుంటి నడుస్తున్న వారు, లేవలేని వాళ్ళందరూ నడిచేటట్టు ఈ నవదిన ప్రార్థనలో మనం ప్రార్థనతో పాడుదాం. వేళాంకణి మాత, అక్కడ దాకా మనం వెళ్ళలేము కావున ఇక్కడికి వచ్చేసి మన కోసం ప్రార్థించే నవదిన ప్రార్థన ఇది. వేలాంగనిలో ఆరోగ్యమాతగా కుమారునితో దిగి వచ్చి కుంటివానికి నడచుటకు నీవు సహాయం చేసితివి. వేలాంగనిలో ఆరోగ్యమాతగా కుమారునితో దిగి వచ్చి కుంటివానికి నడుచుటకు నీవు సహాయం చేసితివి. కను పాపవలే మమ్మ కాయుమని నీ కుమారుని వేడమ్మా. కను పాపవలే మమ్మ కాయుమని నీ కుమారుని వేడమ్మా. ఆరోగ్య మాత మా కోసం ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్, ప్రే ఫర్ us. భక్తితో ఈ గుర్తులో వేలాంకణిలో జరిగినది మీ ఇంటిలో ఇప్పుడు జరగాలని భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 3 రోజులు నవదిన ప్రార్థనలు అయిపోతుంది. ఇంకా 6 రోజులు మాత్రమే. తర్వాత పండుగ కోసం మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. 21 అంటే ఎప్పుడు ఫాదర్ అంటున్నారు కొందరు. వచ్చే ఆదివారమే. అవును, వచ్చే ఆదివారం ఇక్కడ మీరందరూ కూడా కుటుంబ సమేతంగా రండి. బస్సులలో ప్రజలను తీసుకురండి. ఎందుకంటే వేలాంగణి దాకా వెళ్ళలేకపోయినా వేలాంగణి మాతని ఇక్కడికి తీసుకొచ్చి మన మధ్యలో ఉంచేటట్టు ప్రార్థన చేసుకోవటానికి గొప్ప అవకాశం ఇది. ప్రేమైన సహోదరి సహోదరులారా, అందువలన ప్రత్యేక రీతిలో వచ్చే భక్తులందరినీ ప్రభు ఆశీర్వించమని నవదిన ప్రార్థన ద్వారా దీవించమని ప్రార్థించుకోండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, కరోనా టైంలో అసలు గుడికి వెళ్ళటానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఫాదర్ గారు ఎన్ని అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఎట్టు పోవాలని అనుకుంటున్నారా? అలాంటి పరిస్థితి వస్తే మళ్ళీ అందుకే ఇన్ని సువార్తను బోధించే అవకాశం మీకు లభిస్తుంది. 1 ముత్తంగి కేంద్రంలో 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు తెలుగు భాషలో అద్భుతాలు ఎలా పొందాలి, దానికి ఆయుధములు ఏమిటి, అద్భుతాల వడకం అంటారు. అలాంటి వడకం 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు జరుగుతుంది. త్వరగా రూమ్స్ బుక్స్ అవుతున్నాయి. బుక్ చేసుకోండి, రండి. 22nd ఈవినింగ్ టు 26th ఈవినింగ్ వీ హ్యావ్ ద తెలుగు రెట్రీట్ అండ్ రెట్రీట్ థీమ్ ఈస్ మిరకులస్ రెట్రీట్. God uses weapons to give us miracles. What are the weapons? You will be taught during those days. అలాగే 29 సాయంత్రం నుంచి 3వ తారీఖు అక్టోబర్ 3 వరకు దంపతులు మరియు పిల్లల వడకం కూడా సిద్ధమవుతుంది. పెళ్ళైన వాళ్ళందరూ పోయిన సంవత్సరం వచ్చి చెప్పారు, మా పెళ్ళి కూడా ఇలా జరగలేదు ఫాదర్, అంత ఘనంగా జరిపారు ఫాదర్ అన్నారు. అమ్మ బయట చెప్పవద్దమ్మా అని చెప్పాను. ఎస్, లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ ద కపుల్స్ రెట్రీట్ అండ్ ఆల్సో చిల్డ్రన్స్ రెట్రీట్ and they were exchanging garlands and also the thali was blessed, the ring was blessed. And the interesting thing was children was watching their marriage of their parents and చప్పట్లు కొట్టమంటే వాళ్ళు సిగ్గుపడ్డారు, పిల్లలు వాళ్ళు కూడా సిగ్గుపడ్డారు. కానీ కొంతమంది అయితే నిజంగా ఎట్లా డాన్స్ చేశారంటే ఆనందంగా అనిపించింది. ఎస్, విత్ a beautiful wonderful presence of God. Last year God led people. లాస్ట్ మినిట్ వరకు ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళకి రూమ్స్ దొరకలేదు, స్థలమే లేకుండా అయిపోయింది. అందువల్ల త్వరపడి దయచేసి దంపతుల మరి పిల్లల వడకం పాల్గొనడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. పెద్ద హాల్లో దంపతులందరికీ ప్లేస్ మీకు మరి ప్రార్థన నడుస్తుంటుంది. అలాగే అర్నాల్డ్ భవన్ కింద ఉన్న సెల్లార్లో పిల్లలందరికీ ప్రత్యేక వడకం సిద్ధమవుతుంది. రండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. బుకింగ్ చేసుకునే వాళ్ళు ప్రత్యేక గమనిక, మీరు దయచేసి ఆలోచించుకొని బుక్ చేయండి. ఎందుకంటే ఫుల్ పేమెంట్ ఈ వడకానికి మీరు ఇవ్వాలి. ఇస్తేనే తర్వాత అది రీఫండ్ ఉండదు. ఎందుకంటే మీరు ఆలోచించుకొని మీరు చేయాలి. లైన్లో నిలబడతారు తర్వాత చాలామంది ప్రజలు. దయచేసి ఆలోచించుకొని బుక్ చేసుకోండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఈరోజు స్టార్టింగ్లోనే ప్రార్థించినప్పుడు ఒక పొలంలో చేనిలో ఆ ఆకులలో బూజులు పడినట్టు, పత్తి చేనులో కొన్నిసార్లు అట్లా జరుగుతుంది. మరి ఎవరికి అట్లా జరిగినట్టుంది, బాధపడుతున్నారు. పెట్టుబడి పోతుందో ఏమవుతుందో అని
అది ఏదో ఒక రూపంలో అది ఎట్లా రాబోతుందో తెలియదు. ఆ పంటల రూపంలో రాబోతుందా, కానీ దేవుడు దానికన్నా ఎక్కువగా మిమ్మల్ని దీవించినట్టు చూపిస్తూ ఉన్నాడు. జాబ్ లేకుండా బాధపడుతూ 6 నెలలుగా ఎక్కి దిగి మీరు మెట్టెక్కి దిగుతున్నటువంటి ఒక వ్యక్తిని ప్రభు చూపిస్తున్నాడు. 6వ నెల 6వ మాసం గర్భము ధరించిన ఎలిజబెత్ అమ్మకు దేవుడు చెప్పాడు కదా, ఆ మాట ప్రకారం 6 సార్లు 6 నెలలు పోరాడుతున్న మీకు ఈ ప్రత్యేక రీతిలో దేవుడు జాబ్ ఆఫర్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అవును, అలాగే మౌత్ అల్సర్తో బాధపడుతున్నటువంటి 2 వ్యక్తులు, మరి కంటి నుంచి నీళ్ళు ఆగకుండా అలాగే కారుతున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఈరోజు ఆశీర్వదిస్తున్నాడు. భక్తితో ప్రార్థించి చివరి గుర్తులో ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. ప్రార్థించుకోండి. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం కూడా జరుగుతుంది. ఈరోజు సాయంత్రం స్టార్ట్ అవుతుంది సిస్టర్ల వడకం. శనివారం అయిపోతుంది, మళ్ళీ ఆదివారం పండుగ మీకు తెలుసు. అది అయిపోయిన మరునాడే తెలుగు వడకం స్టార్ట్ అవుతుంది. అది అయిపోయిన సాటర్డే మళ్ళా సిద్ధపడితేనే ఆదివారం, మళ్ళా సోమవారం నుండి దంపతులు పిల్లల వడకం. ఇలా ఎడతెగక ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం అనేక చోట్లకు దేవుడు నన్ను ఈ బృందాన్ని మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు. బెల్లారి వెళ్ళాం, తర్వాత ఇక్కడికి వచ్చాం, ఇక్కడ పండుగ జరుగుతుంది. తర్వాత ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం కడపలో 18, 19 2 రోజులు మరి అక్టోబర్ నెలలో ప్రత్యేక స్వస్థత కూటను నడిపించడానికి వస్తున్నాం. ఆరోగ్యమాత వదలట్లేదు, ఆ పుణ్యక్షేత్రం తీసుకెళ్తుంది. నేను ఒకరు కాదు, మీ అందరితో వెళుతున్నాను. మీ ప్రార్థన ఫలించునుగాక. అక్కడ ఎన్ని ఆత్మలు రక్షింపబడ్డాయో పడుతున్నాయో అవన్నీ మీ లెక్కలో దేవుడు లెక్కించుకుండునుగాక. భక్తితో పాడి చివరి ఆశీర్వాదములతో అమ్మ మరియ తల్లి ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి స్వీకరిస్తాం ఆశీర్వాదమును. కళతల మధ్యలో స్తుతి గీతం పాడి ధన్యత పొందితివి. కళతలు ఉన్న సమయములో మాకై ప్రార్థన చేయమ్మా. కళతల మధ్యలో స్తుతి గీతం పాడి ధన్యత పొందితివి. కళతలు సమయములో మాకు ప్రార్థన చేయమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మా. క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మ. కను పాపవలే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. భక్తితో మీరు కోరుకున్న అద్భుతాల కన్నా ఎక్కువగా దయచేయమని ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అనేక మంది విన్నపాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నవదన ప్రార్థనలో పాల్గొన్న అందరి ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం పండుగకు రాబోతున్న ప్రతి బిడ్డ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో జరగబోతున్న అద్భుతాలు తెడుగోడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దంపతులు మరి పిల్లలోడకానికి వస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు ఇంగ్లీష్ వడకం ముగించుకొని ఇంటికి వెళ్ళిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేస్తున్న కుటుంబాలందరి మీదను దయగా ఉండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులు మరియు యువకుల సదస్సుకు వచ్చిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాలు జరగాలని, ఆరోగ్యం కలగాలని వేచి ఉన్న అనేక మంది బిడ్డల కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రతి క్షణం అనుకొని ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను, వాళ్ళ కుటుంబాల మీదను, వారి ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. కను పాపవలే మమ్ము కాయుమని నీ కుమారుని వేడమ్మా అని ఆ వేళ నీ ఆరోగ్యమాత మధ్యస్థ ప్రార్థన కోరుతూ నవదిన ప్రార్థనలో 3వ రోజులో పాల్గొన్న మిమ్మలను యూట్యూబ్లో చూడబోతున్నటువంటి వారిని, పండుగకు వస్తున్న వాళ్ళందరినీ పితా పుత్ర పవిత్రాత్మ ఊహించని అద్భుతాలు చేసి మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టి దీవించునుగాక. As we ask for the special intercession of Mama Mary to her son Jesus, may she intercede for you and perform mighty miracles for you during this novena. And those who are going to watch this program later in the YouTube, those who are going to participate in the feast and the Sunday, in the name of the Father and of the Son and of the Holy Spirit. కను పాపవలే మమ్ము కాయుమని నీ కుమారుని వేడమ్మా వేళాంగణి మాత